హాయ్ అండి. వర్షం పడుతున్నప్పుడు ఇలా పొంగనాలు వేసుకొని ఎర్ర చట్నీలో తింటుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అందులో మనకి చిన్నప్పుడు ఎక్కువ వీటిల్లో మనకి పచ్చిశనగపప్పు వేసేవాళ్ళు, అల్లము అండ్ జీలకర్ర ఇవన్నీ వేసేవాళ్ళు. నేను చూడండి మా పిల్లలు పచ్చిమిరకాయలు తినరని ముందు అలా చేశాను. ఒక్క హాఫ్ అన్ అవర్ మనము ఒక 1 అవర్ కానీ మనం పచ్చిశనగపప్పు నానపెట్టుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది. చిన్నప్పుడు మా ఇంట్లో మా అమ్మమ్మ అయితే బోండాల్లోకి ఇట్లా గుంత పొంగనాలు ఎప్పుడు చేయలేదు కానీ ఎక్కువ బోండాలోకి అట్లా వేసేదనమాట. టేస్ట్ భలేగా ఉండేవి. అందుకే మా పిల్లలకు కూడా ఒకసారి టేస్ట్ చూపిద్దామని వేశాను. వాళ్ళకి కూడా చాలా బాగా నచ్చినాయి అనమాట. బయట వర్షం పడుతున్నప్పుడు మనం ఎర్ర చట్నీ ఇవన్నీ వేసుకొని తింటుంటే అసలు ఇంకేం కావాలి చెప్పండి. ఇప్పుడు చూసారా నేను పొంగనాలకి కన్సిస్టెన్సీ కొంచెం మనం దోశ మీద కొంచెం గట్టిగా ఉంటే సరిపోతుంది. చూసారా ఇట్లా వేసేసుకొని వీటికి స్టిక్ కూడా ఇస్తారు. నాది స్టిక్ పోయిందనమాట. వీడియోగా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.